చాలామందికి పెళ్ళి అనేది లేట్ అయిపోతూ ఉంటుంది. అంటే ఈ రోజుల్లో సామాన్యంగా 30 ఏళ్ళు వచ్చే వరకు ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు. సెటిల్ అవ్వాలి, ఆస్తిపాస్తులు ఉంటేనే పిల్లల్నిస్తారు. ఇది బాగా అనిపిస్తుంది. ఆడవాళ్ళకైనా సరే, మగవాళ్ళకైనా సరే వచ్చే పార్ట్నర్ ఫైనాన్షియల్గా మనకి ఏదో రకంగా ఉపయోగపడాలి అన్న ధోరణితోనే ఉంటున్నారు. కాబట్టి చాలామందికి ఈ ఆలోచనతో 30 ఏళ్ళ దాకా ఆగుతున్నారు. వన్స్ ఈ ఫైనాన్షియల్గాను అన్ని రకాలుగా సెటిల్ అయినాక కూడా 30 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాకపోవడానికి కారణం ఏంటి? మీరు ఆ పూజలు, ఈ పూజలు, కుంభ వివాహాలు, ఆ వివాహాలు ఎన్ని చేయించినప్పటికీ కూడా వివాహం కాకపోవడానికి కారణం ఏంటంటే మీ సప్తమ స్థానంలో శని ఉండడం, లేకపోతే లగ్నంలో శని ఉండి సప్తమాన్ని చూడడం. చాలామంది ఏమనుకుంటారంటే మన జాతక చక్రం ఉంటుంది కదా, D1 చార్టు, ఆ D1 చార్ట్ చూసేసి ఇది ఒక్కటే జాతక చక్రం అనుకుంటున్నది, ఇది ఇందులో శని లేడు కదా, ఇది అబద్ధం అనుకుంటారు. కాదు, D1 చార్టే కాదు, D9 చార్ట్, నవాంశ, D12 చార్ట్ కూడా చూసుకోవాలి. అది మన శృంగారానికి సంబంధించిన విషయాలని మీకు అంటే ఒక సంసార జీవితం ఉందా లేదా, అందులో శని ఉన్నా సరే D30 చార్ట్ అని ఉంటుందన్నమాట. ఈ 4 చార్ట్లను పరిశీలించుకుంటేనే మీకు ఈ 4 చార్ట్లో ఎక్కడ శని లగ్నంలో సప్తమంలో ఉన్నా సరే చాలా వరకు మీ వివాహం అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ శని వక్రించి ఈ 4 చార్ట్లో లగ్నంలో కానీ సప్తమంలో ఉన్న వివాహం 28 ఏళ్లకు 32 ఏళ్లకు అయినా మీకు సంసార జీవితం స్టార్ట్ అవ్వడానికి మాత్రం అంటే పిల్లలు పుట్టడానికి దీనికి ఖచ్చితంగా 40 ఏళ్ళు అలా పట్టే అవకాశం ఉంటుంది. పెళ్ళైనా సరే వక్రించిన శని లగ్నంలో కానీ మీ సప్తమ స్థానంలో ఉన్న అది వివాహంలా ఉండదన్నమాట. జనాల కోసం చేసుకున్న పెళ్లిలా ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కాళికాదేవికి సంబంధించిన యంత్రాన్ని పూజించాలి. కాళికాదేవికి సంబంధించిన ఆరాధన చేసుకుంటేనే వాళ్ళకి ఈ పెళ్లికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోయి వివాహం తొందరగా జరగడం, అలాగే వివాహంలో పిల్లలకు పుట్టకపోవడం ఇలాంటి దోషాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది.